ప్రస్తుతం మనతో పాటు హెచ్ఎల్ ట్రిపుల్ ఐటీ కాలేజ్కి సంబంధించిన డైరెక్టర్ బాలాజీ గారు ఉన్నారు. అసలు సృజన్ అనేటటువంటి స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, రకరకాలైనటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా వాళ్ళ వర్షం చెప్తున్నారు. అసలు కాలేజ్లో ఏం జరిగింది అంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సృజన్ అనే స్టూడెంట్ థర్డ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో దీంతో క్యాంపస్ అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం ఉంది. స్టూడెంట్స్ కూడా బయట ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది, అబ్బాయిని ఎప్పుడు ఫస్ట్ ఎవరు చూసారు? అమ్మ, ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇన్సిడెంట్ మార్నింగ్ నాకు 11 గంటల సమయంలో తెలిసింది. ఎప్పుడైతే అంబులెన్స్ బయటికి వెళ్తుందో, అంబులెన్స్ ఎందుకు బయటికి వెళ్తుందని కనుక్కుంటే ఈ సూసైడ్ అటెంప్ట్ అయింది, తీసుకువెళ్తున్నారు హాస్పిటల్కి అని చెప్తే అంబులెన్స్ వెనకాల నేను వెంటనే వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం కానీ సూచన కానీ లేదు. ఆ స్టూడెంట్ 9:15కి లాస్ట్ సారి వేరే స్టూడెంట్ని కాంటాక్ట్ చేసినట్టు, 9:15 తర్వాత 10:30 లోపు ఇది జరిగి ఉండాలి. అప్పటి వరకు కూడాను మనకి ఎటువంటి సమాచారం లేదు. అంతకు ముందు రోజు రాత్రి 11:30 వరకు రొటీన్గా ఉండేటువంటి రౌండ్స్లో కానీ, ఆ మరుసటి రోజు అంటే నిన్న ఉదయం 7 గంటలకి వెళ్ళిన రౌండ్స్లో కానీ ఆ స్టూడెంట్ కానీ, స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కానీ, పక్క రూమ్ వాళ్ళు కానీ, కేర్ టేకర్ కానీ ఎవరు కూడా మనకి ఏ విధమైన సమాచారము ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరికి కూడాను ఇక్కడ గొడవ ఒకటి అవుతుంది, అల్లరి అవుతుంది అనే విషయం ఎవరి నోటీసులో కూడా లేదు. సార్, ఇక్కడ మొత్తం విషయంలో చూసుకుంటే ఇంకొక అదర్ 8 స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. సో అప్పటి వరకు కూడా వీళ్ళందరూ కలిపి ఉన్నప్పటికీ కూడా 10 days నుంచి వీళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ రావడం, సో ఏదో ఒక ఇష్యూ మీద ట్రిగ్గర్ అయ్యి 4 hours పాటు రూమ్లో లాక్ చేసి ఆ అబ్బాయిని దారుణంగా హింసించి సూసైడ్ చేసుకున్నట్టు మోటివేట్ చేశారని చెప్పి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అసలు ఆ 8 స్టూడెంట్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనకి ఎవరైతే ఈ 8 స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు గత 1.5 year నుంచి ఈ క్యాంపస్లోనే లేరు. వాళ్ళు అంతకుముందు నూజివీడు క్యాంపస్లో ఉండేవారు. మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లోనే ఇక్కడికి వచ్చారు తప్ప అంతకుముందు వీళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ అయితే లేదు. అంతకుముందు కూడా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు శివాని క్యాంపస్లో ఒకళ్ళంటే ఈ క్యాంపస్లో, ఇప్పుడు ఈ క్యాంపస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఆ క్యాంపస్లో ఆ విధంగా ఉన్నారు. కానీ వాళ్ళ మధ్య గొడవ పడడానికి ప్రత్యేకమైన రీజన్స్ కంటిన్యూస్గా ఉండడానికి అయితే లేదు, అవకాశం లేదు. సిస్టర్ కోసం ఏదో ఇష్యూ మీద గొడవ పడుతుందని స్టూడెంట్స్ చెప్తున్నారు. అది పూర్తిగా మనం తెలియకుండా మేము కూడా ఒక అమ్మాయి విషయంలో అప్పుడే బయట చెప్పలేం కాబట్టి పూర్తిగా సమాచారం వచ్చిన తర్వాత మేము కూడా మా ఎంక్వైరీ కమిటీ రాత్రి వేసాము. అలాగే నిన్న ఈవినింగ్ అంతా కూడా పోలీసులదే ఉంది. ఇవి వచ్చిన తర్వాత మీకు తప్పనిసరిగా ఆ సమాచారం పూర్తిగా. సార్, ఇక్కడ ఈ 8 మెంబర్స్ ఈ అబ్బాయిని ఎట్లా అయితే హెరాస్ చేశారో గతంలో కూడా, అంటే వచ్చిన 3 months అంటే వాళ్ళు 2 years ఇంటర్ ఇక్కడే చదివారు, 1 year మాత్రమే బయటికి వెళ్ళారు, మళ్ళీ ఇక్కడికే వచ్చారని మిగతా స్టూడెంట్స్ చెప్తున్నారు. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఒక రూడ్ బిహేవియర్ కానివ్వండి, లేదా ఒక మాస్గా ఉండడం, ర్యాగింగ్ చేసేలాగా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ పనులన్నీ చేస్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళ మీద 1 week అట్లా సస్పెన్షన్ చేసి ఎలాంటి పెద్ద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలా ఈరోజు ఎంత సివియర్ సిచ్యువేషన్ వచ్చిందని మిగతా స్టూడెంట్స్ చెప్తున్నారు సార్. సో అసలు మీరేం చెప్తారు వాళ్ళ కోసం? మనకి ఏ విషయమైనా సరే నోటీస్లోకి రాగానే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మనం చర్యలు తీసుకుంటాము. ఎవరిని మనం క్షమించడం కానీ, వాళ్ళ మీద ప్రత్యేక అభిమానాలు చూపించడం కానీ, లేదంటే కనుక వాళ్ళని శిక్షణ తగ్గించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళు ఎటువంటి అయితే చేశారో దానికి మనం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా దాన్ని పరిశీలించుకొని దాని మీద యాక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు నిన్న జరిగిన విషయంలో కూడాను తెలిసిన వెంటనే మా ఛాన్సలర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు యూనివర్సిటీ నుంచి మా రిజిస్ట్రార్ని కానీ పంపించి ఇక్కడ జరిగే అన్నీ కూడాను మినిట్ టు మినిట్ అక్కడికి వాళ్ళకి సమాచారం ఇవ్వమన్నారు. దాని ప్రకారం మేము నిన్నటి నుంచి కూడా యాక్ట్ చేస్తూ ఉండడం జరిగింది. సార్, ఇంత పెద్ద క్యాంపస్లో చాలామంది పిల్లలు చాలా డిస్ట్రిక్ట్ నుంచి, చాలా ఊర్ల నుంచి వచ్చి చదువుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో మెయిన్ ఏంటి అంటే రిలీజియస్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి క్యాంపస్లో, పిల్లల మధ్యలో, స్టూడెంట్స్ మధ్యలో. మీరు అసలు ఎప్పుడైనా నోటీస్ చేశారా ఇంత ఇంత చిన్న సెన్సిటివ్ ఇష్యూస్ ఇక్కడ ఉండే క్యాంపస్లో జరుగుతున్నాయని? మేడం, మా రూమ్ చూస్తే కనుక మా రూమ్లో ఏ దేవుడి ఫోటో ఉండదు. ఒకసారి చూడండి. సో ఏ రిలీజియస్ ఫోటో కూడా నేను పొరపాటున ఎక్కడైనా ఒకళ్ళు ఉంటే కనుక పాతవైనా ఉండొచ్చేమో, కానీ నా రూమ్లో క్యాలెండర్తో సహా ఏ దేవుడి ఫోటో పెట్టుకోను. అలాగే నేను చెప్పేది. సో మేము ఏ రిలీజియస్ అయినా ఎవరిది వాళ్ళు పాటించుకోవాలని చెప్తాం. మా దగ్గర ఒక వినాయక చవితి కానీ లేదా కానీ ఏది మేము ఓపెన్గా కండక్ట్ చేయడం, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానే కండక్ట్ చేసుకోవాలి తప్ప మిగతావి ఏమీ చేయడానికి ఓపెన్గా క్యాంపస్ తరపున అయితే ఈరోజు వరకు చేయడం లేదు, చేయం కూడాను. సో ఆ విధంగా ఒక పర్టికులర్ రిలీజియస్ని ఎంకరేజ్ చేయడము అనేది మా దగ్గర అయితే లేదు. అందరినీ అదే భావంతో చూస్తాం అంతే తప్ప రిలీజియస్ భావం అయితే చూడం. ఇందులో రిలీజియస్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి మేము ఏమాత్రం అనుకోవడం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ అందరూ కూడాను కలిసిమెలిసే ఉంటున్నారు. కానీ
ఎవరు కూడా రిలీజియస్ భావంతో అయితే లేరు. సార్ ఇప్పుడు ఈ 8 మెంబర్స్‌ని మీరు అంటే క్యాంపస్‌లో రౌండ్స్ ఏస్తా ఉంటారు. రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తా ఉంటారు. పర్టిక్యులర్‌గా ఈ 8 స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉండేది? సో, ఇంతే రూడ్‌గా ఉండేవాళ్ళా? మీరు ఎప్పుడైనా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసారా వాళ్ళని? అంటే మనకి ఈ 8 స్టూడెంట్స్ అంత సివియర్‌గా ఉండుంటే గనక ఈ సస్పెండ్ చేసి మనం చేసుండేవాళ్ళం. బిహేవియర్ గనక అంత వచ్చుంటే గనక. అంతవరకు లేదు కాబట్టి మనం చేయలేదు. ఇదే ఫస్ట్ అంటే ఇంతకుముందు ఏమన్నా ఒకటి, 2 విషయాల్లో చిన్న చిన్నవి జరిగినా అవతల వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి తర్వాత దానికి మా అందరూ ఫ్యా ఫ్యాకల్టీ మెంబర్స్ దాన్ని పూర్తి స్థాయిలో విచారించి ఏ చర్యలైతే చెప్తారో ఆ చర్యలు కరెక్టా కాదో చూసుకొని ఆ చర్యలు ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాం. దాన్ని తగ్గించడం గానీ, దాన్ని మార్చడం గానీ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యం. సో, ఫస్ట్ పేరెంట్స్‌కి ఫోన్ చేసినప్పుడు మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. అదే రీజన్ అని చెప్పి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది యాజమాన్యం అని వాళ్ళ పేరెంట్స్ కానియండి, స్టూడెంట్స్ కానియండి చెప్తున్నారు. అదేవిధంగా సృజన్ యొక్క క్యారెక్టర్ కూడా అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరైతే ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్టెడ్‌గా మేనేజ్మెంట్ ఉంది అని మిగతా స్టూడెంట్స్ కూడా ఫీల్ అవుతున్నారు సార్. సో, మీ స్టూడెంట్స్‌కి ఏం చెప్తారు అసలు? ఇది ఇందులో పేరెంట్‌కి ఫోన్ చేసినప్పుడు పేరెంట్‌కి ఈ విధంగా జరగడం విచారదాయకం అని చెప్పాం గానీ, మీ అబ్బాయికి ఇన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి అనే విషయం ఆ పేరెంట్‌తో మేము డిస్కస్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. అదేవిధంగా ఇందులో అమ్మాయి ఇన్వాల్వ్ అయింది, వేరే వాళ్ళు ఉన్నారన్న విషయం మాకు క్యాంపస్‌కొచ్చాక మాకు కొంతవరకు తెలిసింది తప్ప అంతకుముందైతే అసల తెలీదు. అది కూడాను చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. ఏదైతే చెప్తున్నారో వీళ్ళు అన్నయ్య అని చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి చెప్తున్నారు. అసలు మాకు అందులోను ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. అది ఏ విధంగా క్రియేట్ చేశారు, ఏంటి అనేది మనకి ఈ పోలీసు వారి ఇచ్చేటువంటి రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్ సార్. ఇంకా లోతుగా వెళ్తే అంటే క్యాంపస్‌కి సంబంధించి కొన్ని కంప్లెయింట్స్ కూడా స్టూడెంట్స్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మినిమమ్ బేసిక్ ఫెసిలిటీస్ ఉండవని చెప్పి. సో, ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అవి స్టూడెంట్స్‌కి అవైలబుల్‌గా ఉండవు. ఏం అడిగినా సరే ఒక డోలో 650 చేతిలో పెడతారు. ఇంత పెద్ద క్యాంపస్‌లో మినిమమ్ ఫెసిలిటీస్ ఉండవా? అసలు మీరేం చెప్తారు ఫెసిలిటీస్ కోసం? మేడం ఇక్కడ మన క్యాంపస్‌లో ఒక రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన అనస్థీషియా చేస్తున్నారు. రెండోది గైనకాలజిస్ట్ మనకు కావాలనే ఉద్దేశంతోటి మనం ఒక ప్రముఖ గైనకాలజిస్ట్‌ని తీసుకొచ్చాం. ఆ గైనకాలజిస్ట్ 20 సంవత్సరాల పాటు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో చేసి రిటైర్ అయినటువంటి గైనకాలజిస్ట్. ఆవిడ ఆధ్వర్యంలో ముఖ్యంగా స్త్రీలకి ఎవరైతే గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మనం చేయడం జరుగుతుంది. సో, అని చెప్పి వాళ్ళ పర్యవేక్షణలోనే మనం చేస్తూ ఉన్నాము. ఏ విధమైన మనకి సపోర్ట్ ఉన్నాయో ఫస్ట్ ఎయిడ్ కిట్ కింద కాకుండా ఇక్కడ మిగతావి మినిమం ఏం కావాలో అవన్నీ చేస్తూ మిగతాది మనం మిగతా సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. మేడం ఒక్కసారి కనుక మీరు హాస్పిటల్‌కి ఇదే సమయంలో వెళ్ళి చూసి డీటెయిల్‌గా రిపోర్ట్ తీసుకుని తర్వాత మనకి ఏ స్టూడెంట్‌ని ఏ టైంలో చూశారు, ఏ కంప్లెయింట్ అనేది మనకి 100% రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రతి నెల మనం తీసుకుని అందరి సిగ్నేచర్స్ ఉంటాయి. మేము ఇప్పుడు ఏదైతే మనం శాలరీ బిల్ ప్రాసెస్ చేస్తామో ఆ ప్రాసెస్ చేసినప్పుడు ఏ స్టూడెంట్ ఏ కంప్లెయింట్‌తో వచ్చారు, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ రోజు వచ్చారనేది మనకి ఎస్పెషల్లీ గర్ల్ స్టూడెంట్స్. ఎందుకంటే గైనకాలజిస్ట్ వచ్చినప్పుడు గర్ల్ స్టూడెంట్స్ చూస్తారు. మిగతావి జనరల్ స్టూడెంట్స్ చూస్తారు. ఆ రికార్డు మనకి 100% మన దగ్గర ఉంది. ఆ రికార్డు మీరు అడిగితే కనుక మేము ఇప్పుడే మీకు ఇచ్చేస్తాం అది. సార్ గతంలో ఒక స్టూడెంట్ మేడపై నుంచి పడిపోయి చనిపోవడం అంటే సూసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ ఇది సెకండ్ కేసు. సో, అది ఓకే. ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల జరిగింది. బట్ ఇందులో మాత్రం అదర్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందని తెలుస్తుంది. సో, ఓవరాల్‌గా ఇలాంటి బిహేవియర్ క్యాంపస్‌లో ఉండేటువంటి స్టూడెంట్స్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో, వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ గానీ లేదా ఒక అడ్వైజులు గానీ ఇవ్వబోతున్నారు? అదేవిధంగా ఈ 8 మెంబర్స్ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ 8 మంది మీద అయితే కనుక నిన్న రాత్రి మేము కమిటీ మీట్ అయ్యి ఈ 8 మందిని ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేశాము. అదే కాకుండా ఈ పేరెంట్స్ వాళ్ళు పోలీసుల్లోకి ఒక కేసు బుక్ చేయడం, దాని ద్వారా వాళ్ళు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతున్నారు. ఎఫ్ఐఆర్ మిగతావి. సో, చట్టపరంగా ఏ విధంగా అవి తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు తిరిగి గనక క్యాంపస్‌లోకి అడుగు పెట్టదలుచుకుంటే గనక మేము అగైన్ కమిటీ ద్వారా మా పూర్తి విచారణ చేసి తగిన రీతిలో వాళ్ళకి శిక్షించడం జరుగుతుంది. అవసరమైతే కనుక వాళ్ళని పర్మనెంట్‌గా క్యాంపస్ నుంచి పంపించడం జరుగుతుంది. ఇట్లాంటి బిహేవియర్ క్యాంపస్‌లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ 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 మేము మనకి యోగా, మెడిటేషన్, తర్వాత మ్యూజిక్కు, ఫైన్ ఆర్ట్సు ఇవన్నీ కూడా మన క్యాంపస్‌లో నిత్యం జరిగే ప్రక్రియ. ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్స్‌లో ఉండేటువంటి ఏమన్నా మానసిక రుగ్మతలు ఉంటే కొంతవరకు అవి బయటకొస్తాయని. అంతేకాకుండా ఇక్కడ అందరూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ, ఫైనాన్స్ ఆఫీసర్ కానీ, డైరెక్టర్ కానీ మిగతా వాళ్ళందరూ క్యాంపస్‌లోనే ఉంటూ క్యాంపస్‌లోనే ప్రతిరోజు తిరుగుతూ ప్రతి స్టూడెంట్ కాకపోయినా వెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేస్తుంటాం. ఏం జరుగుతుంది ఏమిటనేది. వాళ్ళు ఇచ్చిన దాని ఫీడ్‌బ్యాక్‌ని ఆధారంగా చేసుకుని మీరు చూసినట్టయితే కనుక ఈ మధ్యకాలంలో మాకు ఉన్న
వనరుల్లోనే కొంచెం మంచినీటి సదుపాయం అడిగారు. మంచినీటి సదుపాయం చేసాం. కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో మనం 1000 లీటర్స్ పర్ డే పెట్టి అది వాళ్ళు సప్లై చేయడం జరిగింది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ విషయానికొస్తే అక్షయ్ పాత్ర వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు కూడాను చక్కగా మనకి హైజీన్ మిగతా వాటితో ఇస్తున్నారు. మీరు కూడా ఒకసారి చూస్తే కనుక వాళ్ళ వండే స్టైల్ కానీ వాళ్ళు పెట్టే విధానం కానీ మనం చూసుకోవచ్చు. అంటే సార్ క్యాంపస్లో స్టూడెంట్స్ అంటే చిన్న వాటికి కూడా ట్రిగ్గర్ అవుతున్నారు, చదువుకుంటున్నారు. ఫైనల్ ఇయర్కి వచ్చేసిన స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ రేపు ఫ్యూచర్లో జాబ్స్ చేసుకునే స్టేజ్లో ఉంటారు. ఒక మెచ్యూరిటీ ఉండాలి వాళ్ళు. బట్ ఇంత చిన్న చిన్న విషయాలకో లేకపోతే ఒక 4 hours రూమ్లో పెట్టి హెరాస్ చేసేంత నేచర్ వాళ్ళలో ఉంది అంటే అసలు ఎట్లా తెలుసుకుంటారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు స్టూడెంట్స్లో? మీకు 2 విషయాలు చెప్పాను. స్టూడెంట్‌కి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంత ఆలోచించి, అంటే ఆ రోజు తెల్లవారుజామున వరకు ఒకవేళ ఆయన ఒకడు బాధ పెడితే మరుసటి రోజు ఉదయం ఎవరికీ చెప్పకుండా 9:30 వరకు వెయిట్ చేసి ఇంకొక రూమ్‌కి వచ్చి తలుపన్నీ వేసుకుని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఇదొక మిస్టరీ. అలాగే వాళ్ళు 4:30 గంటల సేపు నిజంగా బాధ పెట్టి చేసుంటే కనుక ఎందుకు నాయిస్ బయటికి రాలేదు? పక్క రూమ్ వాళ్ళకి గానీ, బయటకి గానీ, కేర్ టేకర్‌లకి గానీ, అదేవిధంగా స్టూడెంట్ కూడా ఎవరితోటి కనీసం ఒక్కరితో కూడా షేర్ చేసుకోకుండా ఎందుకున్నాడు అనేది 2 మిస్టరీ కింద ఇప్పటికీ మిగిలింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో బయటకు వస్తాయి మనకి. సో చూస్తున్నారు కదా, ఈ మిస్టరీలుగానే ఉన్నాయి. వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు అంటున్నారు. 4 hours పాటు ఒక రూమ్లో లాక్ చేసి వాళ్ళంతా హెరాస్ చేసినప్పుడు ఆ అబ్బాయి అంటే వాళ్ళు హెరాస్ చేస్తున్నప్పుడు కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఆ సౌండ్ కూడా బయటకు రాలేదు. కేర్ టేకర్స్ అబ్జర్వేషన్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు అన్నారు. దాని తర్వాత ఆ అబ్బాయి మార్నింగ్ కూడా 9 o'clock వరకు అందరితో తిరిగి ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ అంత ఇబ్బంది ఉంటే వీళ్ళకి చాలా రకాలైన గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్స్లో కానీ లేదా ఫ్రెండ్స్కి కూడా చెప్పినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకునే వాళ్ళం. బట్ ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు అనేది మాకు కూడా తెలియదు అంటున్నారు. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో నిజంగా ఆ 8 స్టూడెంట్స్ తప్పు ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఈ ఇన్స్టిట్యూషన్ ఉందో ఇన్స్టిట్యూషన్ నుంచి టీసీ ఇచ్చి పంపించేస్తామని, అదేవిధంగా చట్టపరంగా ఎలాంటి చర్యలు అయితే పోలీసులు తీసుకుంటారో వాటికి కూడా వీళ్ళు కోఆపరేట్ చేస్తామని మాత్రం ప్రస్తుతానికి డైరెక్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.